శివరాత్రి పండుగను పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరాపేట మండలం కేసానిపల్లి గ్రామంలో పరిసర ప్రాంత పశుపోషకులు పశుప్రేమికుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో పశు ప్రదర్శన నిర్వాహకులు ఎంతో బ్రహ్మాండంగా జతపల్లి విభాగాన్ని ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని విజేతలైన రైతు సోదరులకు మొత్తం 9 బహుమతులు బహుకరించుకోవడం జరుగుతుంది. మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ రేణుకాంకమ్మ తల్లి దివ్యాశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ బెల్లంకొండ రామాయమ్మ గారు, గౌరవ ఎంపీపీ గారు, పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెదకూరపాడు వారి చేత 3900 అడుగుల దూరం లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. క్లాప్ షీట్ల గడికగా చెప్పట్లు. రెండో బహుమతిని శ్రీ అక్క దేవతల ఆశీస్సులతో డిఎస్ఆర్ బుల్స్ దండూరి శ్రీరాములు గారు, గుంటకాడపల్లె, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా వారి చేత 3816 అడుగుల 2 అంగుళం దూరం లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు. మూడో బహుమతిని కూతురుల దక్షిత్ రెడ్డి గారు, నిశాంత్ రెడ్డి గారు, అక్కలరెడ్డిపల్లె, గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా వారి చేత 3790 అడుగుల దూరం లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ స్థానాన్ని 4-5 బహుమతులను దస్తగిరి ఆశీస్సులతో ఎస్బీఆర్ బుల్స్ దస్తగిరి గారు, ఆరవీడిపోట, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా, నమలగుండ రంగనాయక స్వామి వారి ఆశీస్సులతో ఆరేపల్లి శ్రీరంగం గారు, వాడపాడు గ్రామం, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా వారి చేత 3600 అడుగులు. అదేవిధంగా శ్రీ వెంకట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో అత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ గారు, మాసవరం మండలం, పల్నాడు జిల్లా వారి చేత కూడా 3600 అడుగుల దూరం లాగి రెండు జతలు కూడా నాలుగవ స్థానాన్ని 4-5 బహుమతులను కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా 5వ స్థానాన్ని 6వ బహుమతిని ముచ్చు రాధికా గారు, శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో ముచ్చు రాధికా గారు, కేసానపల్లి, నర్సరాపేట మండలం, పల్నాడు జిల్లా, గరికపాటి వెంకటన్న యువసేన వారి చేత 3466 అడుగుల 8 అంగుళం దూరం లాగి 5వ స్థానాన్ని 6వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా 6వ స్థానాన్ని 7వ బహుమతిని ఎస్ఐ ఆశీస్సులతో కుంచం అచ్చయ్య గారు, నాగరాజు గారు, ఆత్మకూరు, దుర్గి మండలం, పల్నాడు జిల్లా వారి చేత 3377 అడుగుల 9 అంగుళం దూరం లాగి 6వ స్థానాన్ని 7వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 7వ స్థానాన్ని 8వ బహుమతిని శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వెన్న సీతామహాలక్ష్మి గారు, ఎర్రగుంటపాడు, బిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా వారి చేత 3156 అడుగుల 8 అంగుళం దూరం లాగి 7వ స్థానాన్ని 8వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 8వ స్థానాన్ని 9వ బహుమతిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కైపా వెంకట రమణారెడ్డి గారు, వంగపాడు, కాస్తారిపేట మండలం, ప్రకాశం జిల్లా వారి చేత 3016 అడుగుల 10 అంగుళం దూరం లాగి 8వ స్థానాన్ని 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎంతో దూరాల నుంచి మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా కొనసాగించినటువంటి రైతు సోదరులకు, వారి యొక్క టీం కు, వారి యొక్క సహాయకులందరూ కూడా ప్రత్యేకమైన అభినందన, ధన్యవాదం తెలియజేస్తూ వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. రైతు బహుమతి దాతలందరూ కూడా త్వరగా క్రీడా ప్రాంగణం దగ్గర రావండి. వెంటనే రైతు సోదరులకు బహుమతి దాతల చేతుల మీదుగానే వెంటనే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. నిర్వహించినటువంటి వ్యక్తి ముచ్చు ఏడుకొండల గారిని, ప్రదర్శన కమిటీ వారు, అదేవిధంగా గౌరవమైన నాగేశ్వరరావు గారిని చాలా సత్కరిస్తున్నారు. ఒక్కసారి చెప్పండి. అదేవిధంగా గౌరవంట్ల అంజయ్ గారు, ప్రదర్శన నిర్వాహకులు ఏడుకొండల గారిని, మరలా గౌరవమైన నాగేశ్వరరావు గారిని, శంకర్రావు, ఒక్కసారి గర్మల చప్పట్ల విక్రమ్. అదేవిధంగా గోరంట్ల అంజయ్ గారు 1000 రూపాయలను, లింగాల చిన్న గారు 1000 రూపాయలను, లింగాల వీరనారాయణ గారు 1000 రూపాయలను, ఎంపరాల హనుమంతరావు గారు 1000 రూపాయలను, కోటపాడు అంకమ్మ గారు 500 రూపాయలను, కడియం వెంకటేశ్వర గారు 500 రూపాయలను, లింగాల శ్రీనివాసరావు గారు 1000 రూపాయలను, గోసుల కనకయ్య గారు 2000 రూపాయలు వాటర్ సప్లై. అదేవిధంగా షాల్వారు కార్తీక్ గారు, అదేవిధంగా
సంకూరి నాగరాజు గారి మెమోంటోలను ఏర్పాటు చేసి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంకూరి నాగరాజు గారికి శిర్ సత్కారం, కార్తీక్ గారికి శిర్ సత్కారం.